రామన్ ఇట్రా. నీ పేరేంటి చెప్పు. అర్జుడు అర్జుడు దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టు. బాలు బాలు ఏంటి బాలు, ఏమైంది? కరెంట్ షాక్ కొట్టింది సార్. కరెంట్ షాక్ కొట్టాను. ఎప్పుడు మా ఎన్ని రోజులు నువ్వు? 2 ఏళ్ళు లేదు సార్. పడిపోయావా? పడినా సార్. ఇప్పుడు ఏంటి నువ్వు చూపించుకున్నావు డాక్టర్లకి? చూపించుకున్నా సార్. అయినా బాగా బరువు పని అవి నేను చేద్దన్నారు. ఓకే, ఇప్పుడు నువ్వు బరువు పని కాకుండా ఏం చేయగలుగుతావు నువ్వు? నా శాతం కదమ్మా, నేను అడిగేది ఏంటంటే నీకు ఏం చేస్తే కుటుంబాన్ని పోషించుకుంటావు, నీ కుటుంబం బాగుపడాలి. నేను దానికే వచ్చి ఏం చేస్తే నువ్వు బాగుపడతావు. నీకే సహాయం కావాలి? నీకు సహాయం చేస్తుంది సార్. ఓకే, ఒకసారి నువ్వు పట్టుకున్నాయి. ఇక్కడ మార్గదర్శి ఉన్నారు, పేరు చెప్పు. దగ్గర పెట్టు. హలో, దగ్గర పెట్టు. దగ్గర పెట్టుకో, నేను పని చేస్తాను. నా పేరు అనంతయ్య. దగ్గర పెట్టుకోండి. నా పేరు అనంతయ్య. మాది ఇదే కాన్స్టిట్యుయెన్సీ, కుడేరు మండలం, కరుట్లపల్లి గ్రామం. మాకు సిఫ్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మాకు వెటరీ డ్రగ్స్, వెటరీ ఫార్ములేషన్స్, డ్రిప్ కంపెనీ ఉంది. తర్వాత పాలిమర్స్ కంపెనీ కూడా ఉంది. ఆల్మోస్ట్ మా కంపెనీస్లో 800 మంది దాకా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కుటుంబానికి ఏ రకమైన సాయం కావాలన్నా తప్పకుండా చేస్తాము. అతను ఒకవేళ సెక్యూరిటీ గార్డుగా అని ఆయన చేయగల పని ఏదైనా ఉంటే డెఫినెట్గా ఉద్యోగం ఇస్తాను. వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా డెఫినెట్గా సాయం చేస్తాను. తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు ఉద్యోగ పరంగా కానీ, తర్వాత వ్యాపార పరంగా కానీ ఏమైనా చేసుకోదలుచుకుంటే డెఫినెట్గా నేను సాయం చేస్తాను. నేను ఈ పని ఆల్మోస్ట్ లాస్ట్ 20 years నుంచి మా ఏరియాలో బీద పిల్లలకు సాయం చేస్తూనే ఉన్నాను. వందలాది కుటుంబాలు ఎంటర్ప్రెన్యూర్స్ అయిపోయినారు. ఇప్పుడు వందలాది బంగారు కుటుంబాలను తయారు చేశాను సార్ ఇప్పటిదాకా. నేను గొప్పగా చెప్పుకుంటున్నది ఏమంటే, నేను చేసిన మొట్టమొదటి బంగారు కుటుంబం అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మా వదిన గారి అబ్బాయి. అచ్చా, గుడ్ గుడ్. ఇప్పుడు నువ్వు ఎన్ని చేస్తున్నది? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. దగ్గర పెట్టుకో. మాకు వెటనరీ బల్డ్రగ్స్ ఉన్నాయి, వెటనరీ ఫార్ములేషన్స్ ఉన్నాయి, డ్రిప్ కంపెనీ ఉంది. మన ఏపీ గవర్నమెంట్కి, కర్ణాటక గవర్నమెంట్కి, తమిళనాడు గవర్నమెంట్కి డ్రిప్ గవర్నమెంట్ సప్లై చేస్తున్నాము. తర్వాత మాకు పాలిమర్స్ కంపెనీ ఉంది. పాలిమర్స్ కంపెనీ నుంచి టర్నోవర్ ఎంత ఉంది? టర్నోవర్ 250 crores ఉంది సార్. నేను 5,000 రూపాయలతో స్టార్ట్ చేశాను. 200-500 కోట్లు టర్నోవర్ చేస్తున్నాను. 300 రూపాయలతో హైదరాబాద్ బీటెక్ తిరుపతిలో చేశాను సార్. నేను ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ అయిన తర్వాత 300 రూపాయలతో హైదరాబాద్కు పోయినాను. మా తాత పైడి లక్ష్మయ్య గారు నాకు ఉద్యోగం ఇప్పించారు అప్పట్లో. తర్వాత నేను 8 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఓన్గా 5,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించి 200-500 కోట్లు 5 సంవత్సరాల క్రితమే టర్నోవర్ చేశాను. గత ప్రభుత్వంలో నాకు అనేక ఇబ్బందులు వచ్చాయి, దానివల్ల నా టర్నోవర్ తగ్గింది. మళ్ళీ ఈ సంవత్సరము 250 కోట్లు టర్నోవర్ చేశాను. ఇప్పుడు మీరు చూశారు, ఆయన జీవితం కూడా కష్టాలు వచ్చాయి, కానీ 5,000 రూపాయలతో స్టార్ట్ 5,000 రూపాయలతో ప్రారంభించి 250 కోట్లు టర్నోవర్కి వచ్చాడు. అది సక్సెస్ స్టోరీ. ఇప్పుడు ఆయన కొన్ని కుటుంబాలు తీసుకుంటున్నాడు. ఎన్ని కుటుంబాలు తీసుకోగలుగుతారు సార్? ఇప్పుడు ఇమ్మీడియట్గా మాది కులేరు మండలము. మా దగ్గర చాలా పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. మా ఏరియాలో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని మా మినిస్టర్ గారైన కేశవ్ గారికి, తర్వాత కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి డెఫినెట్గా సాయం చేస్తాను. ఇక్కడ ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుంటాను. పార్వతి అనే కుటుంబాన్ని దత్తత తీసుకుంటున్నాను. కాకుండా ఒక 5-6 కుటుంబాలు ఈ ఊర్లో తీసుకుంటే 5-6 ఈ ఊర్లో ధనవంతులు ఎక్కువ ఉన్నారు సార్. మా ఊర్లో ధనవంతులు లేరు. మా ఊర్లో చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ధనవంతులు మీకు కూడా మనసు రావాలి, డబ్బులుండే వ్యక్తులకు మనసు రావాలి, మీరు కూడా అందరికి సహాయం చేసే పరిస్థితి రావాలి. కాబట్టి ఓకే, ఈ కుటుంబాన్ని మీరు తీసుకుంటారు. ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదరిస్తారు చెప్పండి? వాళ్ళ స్కూల్ విషయంలో డెఫినెట్గా సాయం చేస్తాను సార్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేటట్లు చేస్తాను. రేపు ఉద్యోగం పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఉద్యోగాల విషయంలో కానీ, తర్వాత పెళ్ళినప్పుడు కానీ డెఫినెట్గా వాళ్ళకి సాయం చేస్తాను. అప్పుడు కాదు, ఇప్పుడు నుంచి మీ పిల్లల తర్వాత ఆ పిల్లల్ని మీరు చూసుకోవాలి.
తప్పకుండా సార్, తప్పకుండా. అది బాధ్యత. తప్పకుండా మీరు వాళ్ళకందరికీ మార్గదర్శి. ఆ పిల్లల్ని బాగా చదివించాలి. అదే సమయంలో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు మీరు అండగా ఉండాలి. ఇతనికి ఒక ఉద్యోగం కానీ ఏం చేయాలో చేయండి. ఇల్లు కట్టించే బాధ్యత నాది, నేనే కట్టిస్తా. మీరు దాని గురించి ఏం బాధ లేదు. అవసరమైతే కొంత డబ్బులు కూడా నేను ఇస్తాను. మిమ్మల్ని కోరేది ఏంటంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆలోచనలు ఇచ్చి సూచనలు ఇచ్చి సమయానికి సహాయం చేసి మాట సహాయం చేసి పైకి తీసుకురావాలి. తప్పకుండా సార్. ఇప్పటికే 100,000 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేసింది సార్. అంత బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయదారు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మీరైతే దీన్ని టేకప్ చేస్తారు. తప్పకుండా సార్. ఏమయ్యా నువ్వేం చేసుకుంటావు? ఆయన నీకు తీయడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వేం చేసుకుంటావు? సెక్యూరిటీ గార్డుగా చేయొచ్చు. నువ్వు సెక్యూరిటీ గార్డ్ చేస్తావు, చేస్తావా? ఎక్కడ? ఎక్కడది? అనంతపూర్ దగ్గర, ఉరవకొండ రోడ్లో అనంతపూర్ దగ్గర ఉంది. నువ్వు అడిగి పోయి ఆడనే కుటుంబం ఉండి పిల్లలతో చదువుకుంటారా? బాగా నీట్గా చదువుకుంటావా? ఓకే, వాళ్ళని మీరు సెక్యూరిటీలో పెట్టండి. నలుగురు పిల్లలు చదివించండి. ఆ అమ్మాయికి కూడా ఏదైనా అవకాశం ఉంటే ఆవిడ ఏం చేయగలుగుతుందో కొన్ని స్కిల్స్ అవన్నీ డెవలప్ చేసి పనిముట్లు ఇప్పించి ఆ అమ్మాయికి కూడా ఇది చేయండి. ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు కూడా చూసుకోవాలి అమ్మాయి. 2 పనులు చేయండి. ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూశారు, ఇలాంటి వ్యక్తులు సమాజానికి తిరిగి ఇవ్వాలని ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. సమాజంలో ఎప్పుడు కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కొంతమందికి అవకాశం ఉన్నప్పుడంతా హెల్ప్ చేస్తూనే ఉన్నారు, సమాజ హితం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళని నేను అభినందిస్తున్నా. ఇంతవరకు ఎవరైనా సమాజ హితం కోసం రాకపోతే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ మానవత్వాన్ని చాటండి. మీరు కూడా ముందుకు రండి. వచ్చి పేదవాళ్ళకు అండగా ఉండేట్టుగా నేను పబ్లిసైజ్ చేయబోతున్నాను. రేపు రాబోయే రోజుల్లో పైనుండే వాళ్ళు ఎంతమంది సహాయం చేశారో పబ్లిసైజ్ చేస్తే మీకు సమాజంలో గౌరవం పెరగదు. మీ సమాజంలో మీకు డబ్బులు ఉండొచ్చు, కానీ సమాజంలో గౌరవం పెరగాలంటే సమాజం కోసం పనిచేసే వాళ్ళకే గౌరవం పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో స్కిల్ అప్గ్రేడ్ చేసి దాని ద్వారా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ మన గవర్నమెంట్ టైప్ చేసాం సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇప్పుడు మన బంగారు కుటుంబం సారు కలెక్టర్ సార్ మైక్ సౌండ్ పెంచు. బంగారు కుటుంబం గురించి మన సీఎం సార్ ఒక కళ మాకు తెలుసుకున్నప్పుడు బాగా ఆనందమైంది. మేము కూడా దాన్ని వాళ్ళ కళ నిజం చేయాలని దాంట్లో చాలా ఖుషిగా భాగవహిస్తున్నాము. మనము ఉండే ఫండ్స్లో సద్దానికి ఇప్పుడు మనం ఒక 10 to 15 కుటుంబాలు, 10 నుంచి 15 కుటుంబాలకి మేము అండగా ఉండొచ్చు సార్. చాలామందికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఈరోజు వచ్చినప్పుడు ఒక పక్క అంద్రీనీవా పనుల్ని ఒకసారి సమీక్ష చేసుకున్నాను. ఇంకొక పక్క ఏదైతే ప్రజావేదిక కింద మీ అందరితో మాట్లాడాను, అదే సమయంలో ఈ గ్రామంలో 96 బంగారు కుటుంబాలు ఉన్నాయి. 96 కుటుంబాలని దత్తత తీసుకుంటాం. ఈ 96 కుటుంబాలని బాగు చేసే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్పాను. ఇమ్మీడియట్గా పని మీద ఉంటారు. ఇవి చేసి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఇప్పుడే ఒక కుటుంబానికి పరిష్కారం కూడా చూపించాం. నేను పని చేస్తున్న వారికి ఇల్లు కట్టిస్తా. ఆ పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ₹1,00,000 బ్యాంక్ డిపాజిట్ కూడా నలుగురికి చేస్తాను. రేపు చదివించేటప్పుడు ₹15,000 కూడా వస్తుంది వాళ్ళకి, ఆ ఫ్యామిలీకి. ఎందుకంటే ఓసారి ఇప్పుడంతా కూడా జనాభా తగ్గిపోయే సమయంలో పిల్లలు కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటప్పుడు పాపం కష్టపడ్డాడు, కానీ కష్టజీవి కరెంట్ షాక్ కొట్టి దెబ్బతిన్నాడు తప్ప అదర్వైజ్ ఆ దెబ్బతినకపోతే కుటుంబాన్ని పోషించుకుంటానని నమ్మకం ఉంది. వారికి అప్పచెప్పాను. అదే సమయంలో
అందుకే నలుగురికి 4 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ జీవితాల్లో సెటిల్ కావడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. అదే మాదిరిగా ఇప్పుడే మన మిత్రులు వాళ్ళు దత్తత తీసుకున్నాడు, మిగిలిన పనులను ఆయన మానిటర్ చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు అంద్రీనీవా పనులు సుజల స్రవంతి కాలువ కింద 174.4 వద్ద రాగులపాడు గ్రామం వజ్రకరూరు మండలం రెండుకి 12 చెరువులకు నీళ్లు ఇచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఒక కాలువ తీయాలన్నారు. మన గుంతకల్ ఎమ్మెల్యే ఇది తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ